హలో మై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జలంధర్ బాబు విహారీ. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే ఒంటిమిట్ట దేవాలయం యొక్క యాత్రికుల వసతి సదుపాయం. సో ఎవరైనా సరే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ స్టే చేయొచ్చు. మంచిగా అయితే బిల్డింగ్ చక్కగా ఏర్పాటు చేశారు అందరి కోసం. ఇక్కడైతే మీకు పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద విశాలమైన ప్రదేశం కూడా ఉంది. ఈ టెంపుల్కి మనకి 4 వైపులా అయితే మహద్వారాలు ఉంటాయి. మనం ఎటువైపు నుంచి అయినా సరే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు రాముల వారిని. ఈ శిల్ప నిర్మాణం, ఈ మహద్వారాలపైన కల్పించే శిల్ప నిర్మాణం చాలా పాతకాలం అండి. 1635వ సంవత్సరంలో వాటివి మీరు చూడవచ్చు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది సో వాటిని అలాగైతే ఉంచేసింది. మీరు వచ్చినప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు ఉన్నటువంటి శిల్పాలు చెక్కడం కానీ అటువంటివి అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ టెంపుల్ ఒంటిమిట్ట తిరుపతి టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే మనకి ఇది రైట్ సైడ్లోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైతే వెళ్తారో హైదరాబాద్ తిరుపతి నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. ఇదే శ్రీ స్వామివారి పుష్కరిణి తీర్థం. ఇక్కడ శ్రీరామనవమి టైంలో పెద్ద బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ టైంలో ఇక్కడ పుష్కరిణి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే అన్ని ఉత్సవాలు అయితే జరుగుతాయి. చుట్టుపక్కల అయితే మొత్తం గ్రీనరీగా ఉంటుందండి, ఎందుకంటే కొండలు ఉన్నాయి చుట్టువైపులా. సో ఇదే నల్లమల ఫారెస్ట్ అన్నమాట. తిరుపతి నుంచి మొత్తం అహోబిలం అటు సైడ్ అంతా వెళ్తుంది. ఇదే అడవి ప్రాంతం. మనం ఇప్పుడు దర్శనానికి అయితే తూర్పు మహాద్వారం నుంచి వెళ్తున్నామండి. సో ఇక్కడే మీకు లెఫ్ట్లో ఉచిత అన్నప్రసాద కేంద్రం అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సో మీరు ఈ మహద్వారానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఉచిత అన్నప్రసాద కేంద్రం అయితే ఉంటుంది. మీరు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకే శిల్పం పైన రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారు ఉంటారు. చాలా బాగా అయితే మీకు దర్శనం ఇస్తారు ఈ టెంపుల్ లోపల. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది టెంపుల్, ఎందుకంటే పాత చక్రాలు అయితే చాలా బాగుంటాయి. కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ శిలాశాసనం కనిపిస్తుంది కదా, 1356 శిలాశాసనం. సో ఆ టైంలోనే ఈ టెంపుల్ అనేది నిర్మాణం అయితే జరుగుంటుంది. సో మీకు ఇక్కడ దర్శనం చేసుకోరాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ అయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, శివాలయము. మీరు రాముల వారి దర్శనం అయిపోగానే మీరు ఇక్కడ శివాలయం దర్శనం కూడా చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం, శివుడి దర్శనం.